కే ప్రసాద్ గారిని సాదరంగా వేదిక మీదకి ఆహ్వానం పలికేస్తున్నాం. అటు యాక్షన్ సినిమాలైనా కమర్షియల్ సినిమాలైనా తన కెమెరా కళ్ళతో అందంగా తీర్చిదిద్దేటువంటి మా చోటా కే ప్రసాద్ సార్, పైకి రండి సార్. హై వోల్టేజ్ అంటే అనిల్ రావుపూడి అమ్మా, చోటగా నాయుడు కాదు కదా. అవునా కదా? అవునంటే వస్తా, లేదా రాను. ఎస్. అనవసరంగా వదల సాంగ్ చూసిన తర్వాత నాకు మైక్ ఇచ్చారు. ఒక లాగుంది నాకు అంతా, అంటే హార్ట్ బీట్ మారిపోయింది నాకు, నిజంగా చెప్తున్నా. అప్పుడు దాకా చాలా కూల్గా ఫ్లట్ చేసుకుంటూ జాలీగా హ్యాపీగా. అదే బాబు, నా సినిమాయే కదా నాకు ఇంపార్టెంట్. ఆ పాట అంత బాగా చేసాం, ఎంజాయ్ చేసాం. కానీ పాపం రీతిగాని చాలా చాలా ఇబ్బంది పెట్టాం, కష్టపెట్టాం. కష్టపడలేదా? ఎంజాయ్ చేసావా? గుడ్. ఎన్ని సినిమాలు చేసినా ప్రతి సినిమాకి ఇలాంటి ఒక ఈవెంట్ లేకపోతే రిలీజ్ అయిపోతుందంటే ఒకలాంటి టెన్షను నాకు. మరి డైరెక్టర్స్కి ఎంత టెన్షన్ ఉంటుందో అది తర్వాత అనిల్ పైకి వచ్చి చెప్తాడు బిఫోర్ రిలీజ్. కానీ ఐ వెరీ కాన్ఫిడెంట్. ఒక మంచి కథ, అంటే వెరీ ఇన్స్పైరింగ్ నాకు ఈ సినిమా వరకు. చిన్న పిల్లలు లిరిసిస్టులు, ఒక చిన్న బుడ్డోడు మ్యూజిక్ డైరెక్టరు, అందరూ చిన్న చిన్న వాళ్ళు. బెస్ట్ లిరిక్స్ నా కెరీర్లో నేను చేసిన సినిమాల్లో బెస్ట్ లిరిక్స్, బెస్ట్ మ్యూజిక్. ఓకే, ఇలాంటి ఒక ఎగ్జైట్మెంట్ నాకు ఈ సినిమా. నాకు బాగా థ్రిల్లర్స్ అంటే చాలా ఇష్టం. లక్కీగా జగపతి బాబు నాకు ఈ ఆఫర్ ఇవ్వడం, భరద్వాజ్ గారు దాన్ని సపోర్ట్ చేయడం, మా కిషోర్ నాయుడు గారు మీకు ఏం కావాలంటే చేయండి, పేరుకే చిన్న సినిమా, బడ్జెట్ చిన్నదే, మీ వరకు సినిమాటోగ్రఫీకి సంబంధించి మీరేం అడిగినా ఇస్తాం, ఎలా కావాలంటే అలా చేయండి అని ఒక భరోసా. థ్యాంక్ యూ కిషోర్ గారు, థ్యాంక్ యూ. ఇంకా చాలా చెప్పాలా? ఇంకేం చెప్పాలి గుర్తు రావట్లా. మా వంశీ, మా డైరెక్టరు వైజాగ్ లేడు, వచ్చి కథ చెప్పాడు. వంశీ కొంచెం స్లోగా చెప్పు అంటున్నాడు. నువ్వు కొంచెం వివరంగా చెప్పు, నాకు అర్థమయ్యేటట్టు చెప్పు. తనకి ఏం కావాలో చాలా ఒక అంటే సబ్మిసివ్గా, నెమ్మదిగా, అడౌట్ చేయకుండా తనకి ఏం కావాలో అది నా చేత చేయించుకున్నాడు. సర్ప్రైజింగ్లీ ఒక మంచి వింటర్లో భోపాల్ లాంటి ప్లేస్లో షూటింగ్ చేసాం. అది పెయిడ్ హాలిడే నాకు మాత్రం. ఓకే, షూటింగ్ వెళ్ళిన దగ్గర నుంచి తిరిగి వచ్చే వరకు సాలిడ్ ఎనర్జీ, బికాస్ జగపతి బాబు. ఈయన ఎంతసేపు నేను ఒక మంచి పెర్ఫార్మర్ అనుకున్నాను, మంచి అందగాడు, అది వేరే విషయం. మగోళ్ళు కూడా ప్రేమించేంత అందం జగపతి బాబు. కరెక్టా? అందుకు నువ్వు ప్రేమించట్లా, అయినో. ఓకే ఓకే, గుర్తుపెట్టుకుంటా. సో ఇలాంటి దాంట్లో ఆయన షూటింగ్, ఆయన పోర్షన్ అయిపోయినా కూడా ఆయన వెనకాలండి, అంటే ఆ కథలో ఆయన ఇన్వాల్వ్మెంట్, తర్వాత ఎడిటింగ్ రూమ్లో ఆయన ఇన్వాల్వ్మెంట్. మొన్న కూడా ఫోన్ చేసి పోలీస్ స్టేషన్ కలరు కొంచెం ఒకసారి చూడన్నారు. మా అసిస్టెంట్ ఫోన్ చేసి బాబుకి ఏం కావాలి వచ్చి అన్న. అంటే జనరేషన్ మారిపోతూ ఉంది. నేను చేసేదే కరెక్ట్ అనే ఇదిలో లేను నేను, కానీ ఎవరు ఉండకూడదు కూడా. సో అలా ఈ సినిమాకి స్టెప్ బై స్టెప్ వెరీ ఇన్స్పైరింగ్ థింగ్స్ జరిగినాయి నాకు. ఐఎమ్ వెరీ హ్యాపీ. భరద్వాజ్ గారు థ్యాంక్ యూ వెరీ మచ్. బాబు థ్యాంక్ యూ. నాయుడు గారు థ్యాంక్ యూ. ఈ సినిమా సూపర్ హిట్ అవుతుంది, అవ్వాలి. మీరు వరుసగా సినిమాలు చేయాలి. నేను భోపాల్ పెయిడ్ హాలిడేకి వచ్చి మంచి సినిమాలు మంచి అవుట్పుట్ ఇవ్వాలి. థ్యాంక్ యూ వన్స్ అగైన్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. పర్ఫెక్ట్. ఎస్. సో సినిమా పూజ